ఏపీ 23 న్యూస్. గుడ్లగూబ పేరు వినగానే చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇవి ఇతర పక్షుల రెగ్యులర్ గా కనిపించవు. వీటి ఆకారం పెద్ద పెద్ద కళ్ళు, విచిత్రమైన అరుపులు భయపెడతాయి. దానికి తగ్గట్లు ఈ పక్షులు రాత్రిళ్ళు మాత్రమే సంచరిస్తాయి. ఎరను వేటాడడానికి రక్షణ కోసం తలను 270 డిగ్రీలోనూ తిప్పగలదు. అయితే ఒక కొత్త అధ్యయనం ప్రకారం గుడ్లగూబలు తలలను 360 డిగ్రీల వరకు కూడా తిప్పే అవకాశాలు ఉన్నాయట. ఇంతకీ ఇలా తలను రొటేట్ చేయడం వాటికి ఎలా సాధ్యం? వాటికి ఎలాంటి హాని ఉండదా? ఈ అద్భుతమైన ఫీట్ వెనుక ఉన్న సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన అలెగ్జాండ్రా పన్యూటినా నేతృత్వంలోని పరిశోధనా బృందం స్వతంత్ర పరిశోధకుడు అలెగ్జాండర్ కుజ్నోస్తో 8 గుడ్లగూబ జాతుల శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. సిటీ స్కాన్లను ఉపయోగించి గుడ్లగూబలో తలను రొటేట్ చేయడానికి ఉపయోగపడే 2 ప్రధాన పద్ధతులను కనుగొన్నారు. గుడ్లగూబలకు 14 మెడ వెన్నుపూసలు ఉంటాయి. మనుషుల కంటే 2 రెట్లు ఎక్కువ. ఈ వెన్నుపూసలు వాటి మెడలు ఒకే జాయింట్ లో 126 డిగ్రీల వరకు వంగి తిప్పడానికి అనుమతిస్తాయి. ఫ్లెక్సిబుల్ నెక్ కీలతో పాటు గుడ్లగూబలు తమ వెన్నెముకలను ప్రత్యేకమైన రీతిలో ఉపయోగిస్తాయి. వారి వెన్నెముక స్పైరల్ మెట్ల వలె మెలితిప్పినట్లు తిరుగుతుంది. ఈ కాయిలింగ్ మోషన్ అదనంగా ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. ఎముకలు, కండరాలు లేదా స్నాయువులకు హాని కలిగించకుండా పూర్తి 360 డిగ్రీలు తిప్పే వీలును కల్పిస్తుంది. గుడ్లగూబల ప్రత్యేక శరీర నిర్మాణ శాస్త్రం పూర్తిగా తలను తిప్పిన గాయాలు కాకుండా రక్షిస్తుంది. ఎలాగంటే వెన్నెముక కాయిలింగ్ వాటి కండరాలు, ఎముకలపై ఒత్తిడిని నిరోధిస్తుంది. పన్యూటినా ప్రకారం గుడ్లగూబ మెడ వెంట నడిచే వాగస్ నాడి భ్రమణ సమయంలో సాగదు లేదా దెబ్బతినదు. ఇది కండరాలకు పైన ఉంటుంది. గుడ్లగూబ దాని తలను మెలితిప్పినట్లు చిన్న మార్గాన్ని కనుగొంటుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ గుడ్లగూబలు నరాలు దెబ్బతినకుండా లేదా ఎగిరే సామర్థ్యాన్ని ప్రభావితం చేయకుండా తలలను తిప్పడానికి అనుమతినిస్తుంది. పన్యూటినా అధ్యయనం ఈ పక్షులు తలలను 360 డిగ్రీలు తిప్పగలవనే ఆలోచనకు సపోర్ట్ చేస్తుంది. దీనికి నిపుణులందరూ దీన్ని అంగీకరించరు. లాస్ ఏంజల్స్ కౌంటీకి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు మైకెల్ హబీబ్ కు దీనిపై సందేహాలు ఉన్నాయి. ఎముకలు, కండరాలు తీవ్రమైన కదలికలను నిర్వహించగలవు. మెడలోని నరాలు ప్రమాదంలో పడవచ్చని ఆయన వాదించారు. ఈ నరాలను అతిగా సాగదీయడం వల్ల తాత్కాలిక పక్షవాతం ఏర్పడవచ్చని, ఇది గుడ్లగూబ ఎగిరే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. అయితే పన్యూటినా ఈ వాదనను అంగీకరించలేదు. నరాలకు రక్షణ ఉంటుందని, ఎముకలు, కండరాల మాదిరిగానే ఒత్తిడిని ఎదుర్కోవని నొక్కి చెప్పారు. ఈ చర్చలకు తెరదించడానికి శాస్త్రవేత్తలు ప్రత్యక్ష గుడ్లగూబలపై ప్రయోగాలు చేయాలి. రొటేటింగ్ ప్లాట్ఫామ్లపై నిల్చొని ఒకే లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించడానికి గుడ్లగూబలకు శిక్షణ ఇవ్వడం ఒక ప్రాతిపదిక పద్ధతి. ఇలా ఎటువంటి హాని లేకుండా తమ తలలను 360 డిగ్రీలు విజయవంతంగా తిప్పగలవో లేదో పరిశోధకులు గమనించగలరు.